మహేశ్వాసః. ఓం మహేశ్వాసాయ నమః. మహ అంటే గొప్ప, విశేషమైనది. ఈశ్వాస అంటే ధనుస్సు లేదా బాణప్రయోగం. అందువలన మహేశ్వాసః అంటే గొప్ప ధనుస్సును ధరించినవాడు, మహాబాణములను ప్రయోగించువాడు. శ్రీరామచంద్రుడు కోదండం అనే దివ్యధనుస్సును ధరించినవాడు. శ్రీమహావిష్ణువు సారంగం అనే విల్లును ధరించినవాడు. ఈ నామం వలన భగవంతుడు శత్రువులను సంహరించడానికి మాత్రమే కాకుండా ధర్మరక్షణ కోసం తన ధనుస్సును ఉపయోగిస్తాడని అర్థమవుతుంది. ఆయన బాణాలు వ్యర్థం కావు, లక్ష్యాన్ని చేరతాయి. శాస్త్రీయ ఆధారం 1. రామాయణంలో శ్రీరాముడు సముద్రరాజును శిక్షించడానికి ధనుస్సును ఎత్తినప్పుడు ఆయన బాణశక్తి వలన లోకమంతా కంపించిపోయింది. 2. పరశురామునితో యుద్ధంలో విష్ణుధనుస్సును సులభంగా ఎత్తి తాను పరమేశ్వరుడని రాముడు చూపించాడు. తత్వార్థం 1. ధనుస్సు అంటే కేవలం ఆయుధం కాదు, అది ధర్మరక్షణకు సంకేతం. 2. భగవంతుని బాణాలు అజ్ఞానం, అహంకారం, అధర్మం వంటి అంతర్గత శత్రువులను సంహరిస్తాయి. 3. పరమాత్మని సంకల్పం ఎప్పుడూ విఫలం కాదు, అంటే రామబాణం వృధా కాదు అని ప్రజల నమ్మకం. మహీభర్త. ఓం మహీభర్త్రే నమః. మహీ అంటే భూమి, భూదేవి. భర్త అంటే భర్త, పోషకుడు, ధరించేవాడు. అందువల్ల మహీభర్త అంటే 1. భూమిని ధరించినవాడు, కూర్మావతారంలో. 2. భూదేవిని ఉద్ధరించినవాడు, వరాహావతారంలో. 3. భూదేవికి భర్త, రక్షకుడు, సర్వకాలంలో. వివరణ: కూర్మావతారంలో సముద్రమథన సమయంలో మంద్రపర్వతం మునిగిపోకుండా తన వెన్నుపైన భరించినవాడు. అదే సమయంలో మొత్తం భూమిని కూడా ధరిస్తున్నాడు. వరాహావతారంలో హిరణ్యాక్షుడు పాతాళంలోకి తోసిన భూదేవిని తన దివ్యరూపంతో ఉద్ధరించాడు. భూదేవి పతి. భూదేవి మహావిష్ణువు యొక్క సహధర్మిణి. అందువల్ల ఆమెను పోషించేవాడు, కాపాడేవాడు అని కూడా ఈ నామానికి అర్థం. ఆదిశంకరాచార్యులు ఏకార్ణవాప్లుతాం దేవీం మహీం బభారా. మహాప్రళయం సమయంలో జలమునందు మునిగిపోయిన భూమిని భరించినవాడు. పరాశర భట్టార్ భగవంతుడు ఆదికూర్ముడై భూమిని ఎల్లప్పుడూ భరించుచున్నాడు. వేదాంత దృష్టి గురుత్వాకర్షణ అనే ప్రకృతి నియమం కూడా మహీభర్త యొక్క శక్తిరూపం. తత్వార్థం: భూమిని ధరించడమనేది సృష్టి సమతుల్యంకి సంకేతం. కూర్మావతారంలో చూపిన భరించడం, వరాహావతారంలో చేసిన రక్షణ, ఇవన్నీ పరమాత్మశక్తులే. భూదేవి అన్నది జడప్రకృతి, అంటే మూలశక్తి. విష్ణువు పరమచైతన్యం. ఇరువురూ కలయికతోనే సృష్టి నడుస్తుంది. శ్రీనివాసః. ఓం శ్రీనివాసాయ నమః. శ్రీ అంటే మహాలక్ష్మీదేవి, సౌభాగ్యం, సంపద, శోభ, విజయము. నివాసః అంటే నివాసస్థానము, నిలయము. అందువల్ల శ్రీనివాసః అంటే శ్రీమహాలక్ష్మీదేవికి శాశ్వత నివాసమైనవాడు, లేదా సంపద, శోభ, సౌభాగ్యములన్నటికీ నిలయమైనవాడు. మహాలక్ష్మీ సముద్రమథనములో ప్రత్యక్షమై సమస్త దేవతలు ఎదురుచూస్తూ ఉండగా ఆమె స్వయంగా మహావిష్ణువును భర్తగా ఎంచుకుంది. భగవంతుడు ఆమెను సంతోషంగా స్వాగతించి తన వక్షస్థలములో శాశ్వత స్థానమిచ్చాడు. అందువల్ల ఆయన శ్రీనివాసః. ఆది శంకరాచార్యులు యస్య వక్షసి అనపాయిని శ్రీర్వసతి స శ్రీనివాసః అని అర్థం చెప్పారు. శ్రీ వేదాంతదేశికులు వామనావతారంలో మహాబలికి భిక్షాడుగుటకై భగవంతుడు తన వక్షస్థలములోని లక్ష్మిని జింకచర్మంతో కప్పుకున్నాడని వ్యాఖ్యానించారు. శ్రీమతి ఎప్పుడూ ఎవరివద్దా స్థిరంగా ఉండదు. రాజులు ఋషులు కూడా కొన్నిసార్లు అదృష్టం కోల్పోయారు. కాని భగవంతుడి వక్షస్థలం మాత్రమే ఆమెకు శాశ్వత నిలయం. శాస్త్రీయ ఆధారం విష్ణుపురాణం. విష్ణువు మరియు లక్ష్మి వేరువేరు కాదని, అగ్ని ఉష్ణం వలె విడదీయరానివారని వర్ణన ఉంది. శ్రీసూత్రంలో లక్ష్మీ మరియు నారాయణులు ఎల్లప్పుడూ కలసి ఉంటారని స్పష్టంచేస్తుంది. తిరుపతి వెంకటేశ్వరస్వామి శ్రీనివాసుడు అనే నామమే
ప్రజల నిత్యజపనామం. తత్వార్థం: శ్రీ అంటే కేవలం లక్ష్మీదేవి మాత్రమే కాదు, సంపద, సౌందర్యం, శక్తి, కరుణ, విజయము అన్నింటినీ సూచిస్తుంది. ఇవన్నీ శాశ్వతంగా ఉండే నిలయం విష్ణువు. పరమాత్ముడు మరియు మహాలక్ష్మి విడిపోని ద్వయం. శ్రీనివాస నామం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుని హృదయమనేది కరుణ, దయ, సంపద, సౌభాగ్యాలకు నిలయము. సతాంగతిః. ఓం సతాంగత్యే నమః. సత్: సజ్జనులు, వేదవిధులు, ముముక్షువులు, సత్స్వభావము గలవారు. అంగతిః: ఆశ్రయం, పరమగమ్యం, సదుపాయం. సతాంగతిః: సజ్జనులకు, వేదవిధులకు, మోక్షకాంక్షులైన వారికి పరమగమ్యుడైన వాడు. తత్వార్థం: సత్సంగతిని పొందినవారు, ధర్మమార్గాన్ని అనుసరించేవారు, ఎటు నడిచినా చివరి గమ్యం విష్ణువు. ఆయనే మార్గదర్శి, సహాయకుడు, ఫలప్రదాత. గమ్యం అన్నీ. జీవాత్మ చివరికి విశ్రాంతి పొందేది, శాశ్వత శాంతిని పొందేది నారాయణుని పరమపదంలోనే. ఆదిశంకర భాష్యం. సతాం వైదికానాం సాధూనాం పురుషార్థ సాధనహేతుః. వేదమార్గమును అనుసరించే సత్స్వభావము గలవారి పురుషార్థాలు అన్నిటినీ ఫలితమునకు చేర్చువాడు భగవంతుడే. ముఖ్యంగా మోక్షప్రాప్తికి మార్గం చూపేవాడు శ్రీమహావిష్ణువు. స్వామి చిన్మయానంద వ్యాఖ్యానం. భగవంతుడు కేవలం మోక్షరూపగమ్యం మాత్రమే కాదు, ఆయనే దిశ, ఆయనే మార్గం, ఆయనే ప్రయాణ ప్రగతి. సాధకుడు ఎటు నడిచినా చివరికి ఆయననే చేరుకోవలసి వస్తుంది. శ్రీ సత్యదేవ వాసిష్ఠ్య వ్యాఖ్యానం. గతి అంటే ఆశ్రయం, రక్షకుడు, గమ్యమన్నమాట. నిజమైన సత్సంగతిని కలిగినవారికి, వేదవిధులకు, సజ్జనులకు భగవంతుడే ఆధారం. సత్ అంటే సత్యం, ధర్మం, జ్ఞానం, భక్తి. ఇవన్నీ భగవంతుని ద్వారానే పరిపూర్ణమవుతాయి. ఉపనిషత్తుల ఆధారమైన వేదాంత అర్థం. ఛాందోగ్యనుపనిషత్తు 7.24.1. యయేష ఆకాశః స ఆత్మ. ఆత్మరూపమైన పరమాత్మనే సజ్జనులు తెలుసుకొని చేరవలసిన గమ్యం. కఠోపనిషత్తు 2.2.13. నాన్యః పంథా అయనాయ విద్యతే. పరమగమ్యుడైన భగవంతుణ్ణి చేరడానికి వేరే మార్గం లేదు. ముండకోపనిషత్తు 2.2.8. పరమం గతిం. భగవంతుడే పరమగతి, సజ్జనుల ఆశ్రయం. భగవద్గీత 15.4. తతఃపరం తత్పరం గత్యా. మునులు, యోగులు, భక్తులు చివరికి చేరేది ఆయన వద్దకే. అనిరుద్ధః. ఓం అనిరుద్ధాయ నమః. అ ప్లస్ నిరుద్ధః = ఎప్పటికీ ఎవరిచేతనూ నిరోధింపబడనివాడు. అనిరుద్ధః అంటే అపరిమిత శక్తి కలిగి ఎటువంటి అడ్డంకులు ఆయనకు ఉండవు. ఆదిశంకర భాష్యం. నకేనాపి ప్రాదుర్భావేషు నిరుద్ధః ఇతి అనిరుద్ధః. పరమేశ్వరుడు ఎప్పుడూ తన సృజనా స్థితి, లయ కర్తవ్యాలలో ఎవరిచేతనూ నిరోధింపబడడు. ప్రకృతి నియమాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఋతువుల మార్పు మొదలైనవి ఆయన సంకల్పం వలననే నడుస్తాయి. వాటిని ఎవ్వరూ ఆపలేరు. శ్రీ పరాశర భట్టార్ వ్యాఖ్యానం. అపరిమిత చేష్టో భగవాన్ అనిరుద్ధః. భగవంతుని చరిత్రలోని కార్యాలు, లీలలు, శక్తులు ఎవ్వరూ అడ్డుకోలేని విధంగా అపరిమితముగా ఉంటాయి. స్వామి చిన్మయానంద వ్యాఖ్యానం. కాలం, కెరటం అంటే ఆటుపోట్లు ఎవరికోసం వేచి ఉండవు అన్న సామెతవలే కాలంలాగా భగవంతుని సంకల్పాన్ని ఎవ్వరూ ఆపలేరు. ధర్మచక్ర రచయిత వ్యాఖ్యానం. కంసుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా శ్రీకృష్ణుడిని ఆపలేకపోయాడు. భగవంతుడు తన సంకల్పాన్ని అమలు చేశాడు, కంసుని సంహరించాడు. అర్థం ఏమిటంటే, భక్తులను రక్షించడంలో ఆయన సంకల్పాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, శత్రువులను రక్షించడంలో ఎవ్వరూ సహాయపడలేరు. ఉపనిషత్తుల ఆధారమైన వేదాంతార్థం. కఠోపనిషత్తు 2.2.3. ఏషా సర్వేశ్వరః భూతానాం. భగవంతుడు సర్వేశ్వరుడు, ఆయన సంకల్పం ఎవరిచేతనో ఆపబడదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.8. స్వాభావికీ జ్ఞాన బలక్రియ. భగవంతుని శక్తులు సహజం,
ఆయన స్వతంత్రుడు, ఎవ్వరూ నిరోధించలేరు. ముండక ఉపనిషత్తు 3:1:1 సత్యేన లభ్యః భగవంతుడు సత్యస్వరూపుడు, ఆయన సంకల్పమే ధర్మం, అందువల్ల అది ఎవరిచేతనూ ఆపబడదు. తత్వార్థం భగవంతుడు అనిరుద్ధః అంటే ఆయన సంకల్పం సర్వస్వతంత్రం, అపరిమితం. విశ్వంలోని సహజ నియమాలు అన్నీ ఆయన నియంత్రణలో ఉన్నాయి, వాటిని ఎవ్వరూ మార్చలేరు. భక్తుని రక్షణలో, దుష్టుని నిగ్రహంలో ఆయనకు ఎలాంటి అడ్డంకి ఉండదు. అందువల్ల అనిరుద్ధః అనేది భగవంతుని అప్రతిహత సంకల్ప శక్తికి సూచకం. సురానందః ఓం సురానందాయ నమః. సురః అంటే దేవతలు లేదా సత్స్వభావులు, అంటే శ్రేయస్కరమైనది. రా దాత. ఆనందః అంటే ఆనందాన్ని ప్రసాదించేవాడు. సురానందః అంటే దేవతలకు, సత్స్వరూపులకు ఆనందం ప్రసాదించువాడు. ఆదిశంకర భాష్యం. సురాన్ ఆనందయతి ఇతి సురానందః అంటే భగవంతుడు దేవతలకు కష్ట సమయంలో సహాయం చేసి వారికి సంతోషం కలిగిస్తాడు. సముద్రమథన సమయంలో అమృతాన్ని సుర్లకు ఇచ్చినది ఒక ప్రధాన ఉదాహరణ. శ్రీ పరాశర భట్టార్ వ్యాఖ్యానం. భగవంతుని హంసావతారంను ఈ నామంలో సూచిస్తారు. ఆ సమయంలో వేద జ్ఞానము అంధకారంలో కూరుకుపోయినప్పుడు హంసరూపంలో ప్రత్యక్షమై వేదాలను బ్రహ్మకు, సనకాదులకు బోధించాడు. హంస పాలు నీటిని వేరుచేసినట్లు భగవంతుడు సత్యాన్ని అసత్యాన్ని వేరుచేసి దేవతలకు శాశ్వత జ్ఞానాన్ని అందించాడు. స్వామి చిన్మయానంద వ్యాఖ్యానం. భగవంతుని అవతారాలు అన్నీ సురులకు ఆనందకరమై, అసురులకు నాశనకరమై ఉంటాయి. రామావతారం, కృష్ణావతారం ఇవన్నీ సురానందం కలిగించే ఉదాహరణలు. దివ్య ప్రబంధ సాక్ష్యాలు. పెరియా తిరుమూళి మరియు పెరియాళ్వార్ తిరుమూళి హంసావతారం గురించి అనేక శ్లోకాలు ఉన్నాయి. అన్నమ్మాగియ అరుమరై పయందావనే అంధకారాన్ని తొలగించి వేదాలను బోధించినవాడు. తొన్నుమ ఆయిరులాయి అండు అన్నమాడానే లోకానికి వెలుగునిచ్చిన హంసావతారం. భాగవతం 11వ స్కందం 13వ అధ్యాయం. హంసావతారంలో భగవంతుడు బ్రహ్మదేవునికి, సనకాదులకు ఆత్మగుణ బుద్ధి సంబంధమైన పరమతత్వాన్ని బోధించాడు. ఉపనిషత్తుల ఆధారమైన వేదాంతార్థం. ముండక ఉపనిషత్ 1:1-9 తస్మై సహోవాచ పరమాత్మ స్వయంగా వేదజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఛాంద్యోగ్య ఉపనిషత్ 6:14-2 ఆనందో బ్రహ్మైతి వ్యజానాథా పరమాత్మనే పరమానంద స్వరూపుడు, ఆయనను పొందినవారికి మాత్రమే నిజమైన ఆనందం లభిస్తుంది. శ్వేతాస్వతల ఉపనిషత్ 6:19 యద్దేవానం ప్రభవశ్చ దేవతలకు మూలాధారుడు, వారికి శక్తి, ఆనందం ప్రసాదించువాడు పరబ్రహ్మ. ఈ నామం చెబుతున్నదేమిటంటే భగవంతుడే దేవతలకు వెలుగు, జ్ఞానం, ఆనందం, రక్షణ అన్నిటికీ మూలాధారం. తత్వార్థం భగవంతుడు సురానందః అంటే ఆయనలో నుండే దేవతలకు జ్ఞానం, శక్తి, ఆనందం ఉద్భవిస్తాయి. సముద్రమథనంలో అమృత ప్రదాత, హంసావతారంలో వేదజ్ఞాన ప్రదాత, దుష్ట సంహారంలో సురరక్షకుడు. తత్వార్థంగా ఇది మనకు వర్తిస్తుంది. భక్తుని మనసులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి సత్యజ్ఞానానందాన్ని ప్రసాదించేవాడు నారాయణుడు. గోవిందః ఓం గోవిందాయ నమః. గో అంటే భూమి, గోవులు, వాక్కు, వేదాలు. వింద అంటే పొందేవాడు, ఉద్ధరించేవాడు, వేదజ్ఞానమును పొందేవాడు. గోవిందః అంటే దేవతలచే ప్రశంసింపబడే, భూమిని రక్షించిన, గోవులను కాపాడిన, వేదాల ద్వారా తెలిసిన మరియు వేదజ్ఞానానికి స్వామి అయిన నారాయణుడు. గోవాం విందః అంటే గోవులను, భూమిని, వేదాలను పొందినవాడు, దేవతల ప్రశంసకు పాత్రుడు. మహాభారత శాంతిపర్వం 330.5లో ఇలా ఉంది: నష్టాం వై ధరణీం పూర్వం అవిందం వై గుహాగతాం గోవింద ఇటి తేనాహం దేవైర్ వాగ్భిరాభిస్తుతః. అర్థం: భగవంతుడు మహాసముద్రంలో మునిగిన భూమిని రక్షించాడు, అందుకే దేవతలు గోవిందా అని పిలుస్తారు. హరివంశం 3.8850లో గౌరేశతుయ్యతో వాణి తాం చ విందయతే భవాన్
గోవిందస్తు తతో దేవ మునిభిః కథ్యతే భవాన్. అర్థం: వాక్యముల ద్వారా జ్ఞానమందించే, వేదాల ద్వారా తెలుసుకోవలసిన వ్యక్తి గోవిందః. హరివంశం 2.19.45లో అహంకిలేంద్రో దేవానాం త్వం గవామింద్రతాం గతః గోవింద ఇతి లోకాస్త్వాం స్తోష్యంతి భువి శాశ్వతం. అర్థం: భగవంతుడు గోవులను కాపాడినందున సర్వలోకము అతన్ని గోవింద అని స్మరిస్తుంది. తత్వార్థం: గోవిందః అంటే భగవంతుడు భూమి, గోవులు, వేదాల రక్షకుడు. ఆయన వాక్య, కర్మ, శక్తి ద్వారా సత్యాన్ని ప్రదర్శిస్తూ భక్తులకు పరమ ఆనందాన్ని ఇస్తాడు. తత్వార్థంగా భగవంతుడు ప్రతిచోటా, ప్రతి జీవిలోనూ ఉన్న స్వరూపము ఆయననే గోవిందునుగా పిలుస్తారు. గోవిదాంపతిః. ఓం గోవిదాంపతయే నమః. అర్థం: వేదజ్ఞానులకు రక్షకుడు, జ్ఞానార్థ సాధనలో నాయకుడు, సత్యమార్గం చూపించే అధిపతి. ఉపనిషత్తుల ఆధారమైన వేదాంతార్థం. ఛాందోగ్య ఉపనిషత్తు 6.14.2. అనందో బ్రహ్మేతి. భగవంతుడు పరమానంద స్వరూపం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.19. యః దేవానాం ప్రభవశ్చ. దేవతలకు ఆనందం, భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే అధిపతి. తత్వార్థంగా గోవిదాంపతిః అంటే వేదజ్ఞానులకు రక్షకుడు మరియు మార్గదర్శకుడు. ఆయన అనుగ్రహం లేకుండా వేదజ్ఞానం సంపూర్ణం కావడం సాధ్యం కాదు. తత్వార్థంగా భగవంతుడు సర్వజ్ఞుడు, ప్రతి వేదార్థాన్ని ఇచ్చేవాడు, జ్ఞానార్థుల రక్షకుడిగా స్థిరంగా ఉంటాడు. ఈ విధంగా గోవిందః మరియు గోవిదాంపతిః నామాలు ఒకరికి సంబంధించిన విభిన్న కోణాలను వివరిస్తున్నాయి. గోవిందః అంటే భూమి, గోవులు, వేదాల రక్షకుడు, దేవతలకు ఆనందప్రసాదకుడు. గోవిదాంపతిః అంటే వేదార్థాన్ని తెలుసుకున్న జ్ఞానుల రక్షకుడు, నాయకుడు.